हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी, प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण धन्यवाद। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో భక్తులందరికీ స్వాగతం మన వైష్ణవ సదాచార ఆ, ఈ సెషన్స్కి. మనం ఇప్పుడు దాకా ఆ, గత 2 నెలల నుంచి మనము వెరీ ఇంపార్టెంట్ వైష్ణవ సదాచారం రిలేటెడ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మీరందరూ వాటిని ఆ, మళ్ళీ ఇంకోసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలాసార్లు మనము వింటాం కానీ మర్చిపోతాం. సో వినని మళ్ళీ మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ వినాలి. అండ్ విశేషంగా గత 2-3 వారాల నుంచి మనము వైష్ణవులతో వ్యవహారం ఎలా చేయాలనే ఆ, సిద్ధాంతం మీద, కాన్సెప్ట్ మీద, మనం అంశం మీద డిస్కస్ చేసాం. శాస్త్రీయపరంగా మనం గమనించాం. శాస్త్రీయపరంగా ఏ విధంగా భక్తుడు వైష్ణవులతో వ్యవహరించేటప్పుడు ఏ వైష్ణవుని ఏ స్థాయిలో మనము గమనించాలి, అలా ఆ వైష్ణవులతో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ ఆలోచనతో ఉండాలి అనేది మనము చర్చించుకున్నాం. ఇవాళ మన వైష్ణవ సదాచార మాన్యువల్ నుంచి ఆ ప్రిన్సిపల్స్ అన్నీ మనం ఒకసారి విల్ గో త్రూ. చెప్పిన ప్రిన్సిపల్స్ అని ఒకసారి మనము ఇంకోసారి లైన్ పరంగా చదువుదాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, మనం ఎవరిని ఏ కేటగిరీ ఏ విధంగా వ్యవహరించారనేది. దాంతోపాటు మనము శిల ప్రభుపాదులు ఇస్కాన్ అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ ఇస్కాన్ని స్థాపించిన శిల ప్రభుపాదుల వారు వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆయన వ్యక్తించింది ఏంటంటే భక్తులు వాళ్ళ మధ్యన మంచి ఒక వైష్ణవ గుణత్వానికి కేంద్రంగా పెట్టుకునే సంబంధాలు ఏర్పరచుకోవాలని. సో దాన్ని ఉద్దేశించి శిల ప్రభుపాదుల వారు ఆయన 14 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ని మేనేజరియల్గా వ్యవహరిస్తూ భక్తుల మధ్యన ఉన్న కలియుగ ప్రభావం వల్ల వచ్చే ఘర్షణలను ఏ విధంగా గైడ్ చేశారనే సూత్రాలు కూడా మనము శిల ప్రభుపాదుల లేఖల ద్వారా, శిల ప్రభుపాద ఉపదేశాల ద్వారా మనము గమనిద్దాం. సో శిల ప్రభుపాద ఏ విధంగా డివోటీస్ మధ్యన ఏదైనా ఆస్పెక్ట్ వస్తే ఏ విధంగా డీల్ చేశారు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు వైష్ణవులతో. తో ఒక ప్రతిష్ట ఆచార్య కింద, సంస్థక ప్రతిష్ట ఆచార్య కింద, అలాగే మనందరికీ ఆ, ప్రథమ శిక్షా గురువు కింద, ఆ, ప్రథమ శిక్షా గురువు కింద శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వైష్ణవ వ్యవహారం గురించి, అది కూడా మనము గమనిద్దాం ఈ వైష్ణవ సంహిత నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మనం శాస్త్రీయ పరంగా మనం నేర్చుకున్నాం గత 3 క్లాసెస్లో. ఇవాళ మనము ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాటి గురించి మనం తెచ్చుకుందాం. సో ఇందులో ఏం చేద్దామంటే మనము ఆ, షేర్ చేస్తారు, నేను చేస్తాను షేరింగ్. సో అందులో ఎవరైనా పర్టికులర్ మాతాజీ కానీ ప్రభుజీ కానీ చదవండి పాయింట్స్. ఓకే. సో చదివిన తర్వాత నేను చెప్పను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మీరు చెప్తారనమాట. ఓకే, ఇందులో వాట్ ఇస్ ద ఆస్పెక్ట్ అని. ఓకే. సో ఒక 10 పాయింట్స్ చదివిన తర్వాత అందులో ఒక 2-3 వాళ్ళకి ఏ ఏ ఆస్పెక్ట్ మీద మీరు కొంచెం ఎలాబరేట్ చేయాలనుకుంటున్నారు, ఏ పాయింట్ మీకు హైలైట్గా అనిపించింది అనేది మీరు చెప్తారు. సో దాని మీద కొంచెం చర్చ చేస్తాం. ఓకే. హరే కృష్ణ.
సో యాక్చువల్లీ నిన్న మన పాండవ నిధిల ఏకాదశి పారాయణం చేయడం వల్ల నిన్న కుదరలేదు. సో ఇవాళ మీరు పెట్టారండి బాబుజీ, నాగేందర్ ప్రభు అందరికీ ఇన్ఫర్మేషన్. పూర్ణశక్తి ప్రభు, పూర్ణశక్తి ప్రభు, యువర్ దేర్? పెట్టారు. మీ మాట వినపట్లేదు, మీరు ఉన్నారా లేదా తెలియట్లేదు. ప్రభుజీ గూగుల్ షీట్ పెట్టారు, ఆ, అప్డేట్ చేయమని చెప్పి. హరే కృష్ణ. యా, మాతాజీస్ గ్రూప్లో పెట్టారా, మంజరి గ్రూప్లో ఇవాళ క్లాస్ గురించి? పెట్టారు ప్రభుజీ. పెట్టారు ప్రభుజీ, ఉదయం ఓకే, కూడా చెప్పారు. ఇప్పుడు కాదు. నిన్న ఈవినింగ్ పెట్టారు ప్రభుజీ. నేను పెట్టారు కదా. ఓకే ఓకే, సరే. సో ఎవరు రిసైడ్ చేస్తారు అంటే పాయింట్స్ని ఇక్కడ మాట్లాడారు. హరే కృష్ణ. కనబడుతుందా మీకు? కనిపిస్తుంది ప్రభు. యా యా. సో ఈ అధ్యాయం 4వ భాగం, ఇది వైష్ణవ సదాచారంలోని పుస్తకంలోని 4వ భాగం ఇది. ఇందులో మనం వివిధ శ్రేణుల భక్తుల వ్యవహారాల గురించి చర్చించుకున్నప్పుడు మనం 3 వర్గాలు, వైష్ణవులు 3 వర్గాల కింద పరిగణిస్తారు. కనిష్ట, మధ్యమ, ఉత్తమ. అలాగే భక్తులు ఒక్కొక్క భక్తుడి తన స్థాయి ప్రకారం ఉన్న వాళ్ళని తన సోదరుల కింద పరిగణిస్తాడు. తనకన్నా సీనియర్స్ని, తనకన్నా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళని సీనియర్స్ కింద పరిగణిస్తాడు. తనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని జూనియర్స్గా పరిగణిస్తారు. వాళ్ళ ముగ్గురితో ఎలా వ్యవహరించాలో కూడా మనం చర్చించుకున్నాం సూత్రాలు. ఓకే, సో ఇప్పుడు ఈ ఏ అండ్ బి, ఈ రెండు మనం ఆల్రెడీ విశేషంగా గురు స్థానం చాలా ఇంపార్టెంట్ అనమాట భక్తుడి జీవితంలో. ఆ గురు స్థానంతో గురువుని ఎలా వ్యవహరించాలనే పాయింట్స్ మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం. కానీ ఇది జనరల్గా గురువుతో డీల్ చేసే ఆస్పెక్ట్స్ ఒక శిష్యుడు గురుకుల్లో ఉన్నప్పుడు వెరీ స్పెసిఫిక్గా ఫాలో అవుతారు. కానీ మనం ఏంటి, గురువు ఇంకో చోటు ఉంటారు, ఇంకో దేశంలో ఉంటారు, మనం ఇంకో దేశంలో ఉంటాం. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు న్యాచురల్లీ గురుకులం ఆశ్రమంలో ఉండే ఆస్పెక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్పిన ప్రాక్టికల్ సూత్రాల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, గురు అనుమతి లేకుండా ఎవరు భోజనం కూడా చేయకూడదు. అది ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు రోజు ఫోన్ చేసి గురు మహారాజ్ నేను ప్రశాంత్ తీసుకొచ్చాను అడుగుతామా? అడగం కదా. సో ఇట్స్ వెరీ ఇంప్రాక్టికల్ అనమాట. సో అప్పుడు ఏం చేయాలి? ఓకే, గురు అనుమతి ఉందని, ఒక గురు ఈజ్ ఆల్రెడీ గివెన్ దట్ పర్మిషన్, నువ్వు ప్రసాదం తీసుకో, ఇంకేం తీసుకోకు అని చెప్పాడు ఆయన. సో గురువు గారు అనుమతి లేకుండా గురువు ముందు ఎవరికి ఉపదేశాలు చేయరాదు. ఇప్పుడు గురు అనుమతి లేకుండా ఉపదేశాలు చేయకూడదని ఉంది. ఓకే, గురువు ముందు. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అంటే ఏంటి అర్థం? ప్రీచింగ్ చేయొద్దని కాదు. మనని సొంతంగా నేను పెద్ద మనిషిని, నా గురువు కన్నా నేను గొప్ప అనే నా సూత్రాన్ని మనం తీసుకురాకూడదు. అలాంటి ఆలోచన, అలాంటి గర్వపడే పరిస్థితిని తీసుకురాకూడదు. నాట్ ఏ గుడ్. సో ఎప్పటికీ మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా గురువు ముందు మీరు ఎప్పటికీ దాసులే. సో ఇలాగ గురువుతో, ఆధ్యాత్మిక గురువుతో వ్యవహరించే విధానం గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు పెద్ద వైష్ణవులతో వ్యవహరించడం, మనకన్నా పెద్ద వైష్ణవులతో ఎలా వ్యవహరించాలనేది మనము మన సాంగత్యంలో ఉన్న పెద్ద వైష్ణవుడు శ్రీధర నరసింహప్రభుని మాట్లాడకోరుకుంటున్నాం. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, శ్రీధర నరసింహ ప్రభు జస్ట్ ఇప్పుడే పవర్ పాయింట్ వచ్చింది ప్రభు, ఏముందా?
పవర్ పోయి వచ్చింది ఎప్పుడే. నేను అంటున్నాను ఇక్కడ మనము సి సెక్షన్ పెద్ద వైష్ణవులతో వ్యవహరించటం. ఆ, ఇప్పుడు చూస్తారా స్క్రీన్లో? కనిపిస్తుంది. అది నేను అంటున్నాను, మన వైష్ణవ సంగతిలో పెద్ద వైష్ణవుడైన శ్రీధర్ నరసింహుడు మాట్లాడమని కోరుకుంటున్నాను. నేనే కాదు. హరే కృష్ణ. ఎస్ ప్రభు. అంటే గురు చెప్పమంటారా? సి సి అంటే కొద్దిగా పైకి జరపాలి, కనిపించండి. ఇప్పుడు కనపడుతుందా? యా. వైష్ణవ సాంప్రదాయంలో మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న పెద్దలైన వైష్ణవులను తగిన రీతిలో గౌరవించడం మన వినమ్ర భావాన్ని తెలుపుతుంది. గురువు అందరికంటే పెద్దగా పరిగణించబడతారు. ఆయనను భగవంతుని ప్రతినిధిగా గుర్తించి భగవంతునికి ఎంత గౌరవం ఇస్తామో అంత అదే గౌరవంతో ఆదరించాలి. తర్వాత క్రమం సన్యాసులు. సన్యాస దీక్ష ముందుగా ఎవరు తీసుకుని ఉంటారో వారిని పెద్దవారుగా గుర్తించి అదే క్రమంలో సన్యాసులను గౌరవించాలి. అందరి సన్యాసులను ప్రతిరోజు మొదట చూసినప్పుడు నమస్కరించాలి. మాయావాది సన్యాసుల సాంగత్యాన్ని కోరుకోకపోయినప్పటికీ వారిని గౌరవించాలి. తరువాత క్రమం గురువు గారి సోదర శిష్యులు. వారిని గురువును గౌరవించిన విధంగానే గౌరవించాలి. తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్నవారు. వీరిలో కూడా ఎవరు ముందుగా బ్రాహ్మణ దీక్ష తీసుకుని ఉంటారో వారు పెద్దవారుగా పరిగణించబడతారు. దీక్ష తీసుకున్న భక్తులను సముచితంగా గౌరవించాలి. ఎక్కువ వయసు కలిగిన భక్తులకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి. పెద్ద వైష్ణవుల అనుమతి లేకుండా వారి ముందు వేరే వారికి ఉపదేశములు చేయరు. హారతి అయిన తరువాత దీపదర్శనం. అప్పుడు ముందుగా పెద్ద వైష్ణవులు చూపించి తర్వాత పెద్దవారి నుండి చిన్నవారి వరకు క్రమంగా చూపించాలి. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము గమనించిన ఈ పాయింట్స్, ఇది పెద్ద వైష్ణవులు కేటగిరీలో ఉన్న అంటే పెద్ద వైష్ణవులు డిఫరెంట్ కేటగిరీలో డివోటీస్ ఉన్నారు. ఓకే, వాటి గురించి చర్చించుకున్నాం. సో ఇందులో మీరు ఏం గమనించారు? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? అపార్ట్ ఫ్రమ్ శ్రీధర్ నరసింహ. ఓకే, మీరు చదివారు, మిగతా ఎవరైనా ఇప్పుడు ప్రభు చదివినప్పుడు లేకపోతే మీరు చూసినప్పుడు ఏ సీక్వెన్స్ ఏంటి? ఏ సీక్వెన్స్ ఇక్కడ అంటే ఏ క్రమంగా అది వచ్చింది వైష్ణవుది? చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎస్ మాతాజీ. ఫస్ట్ గురువు గారిని గౌరవించాం ప్రభుజీ. ఎస్. తర్వాత సన్యాసుల్ని, ఆ తర్వాత గురు సోదరులను, తర్వాత సన్యాసులు కూడా ఎలాగా? ఫస్ట్ వైష్ణవ సన్యాసుల్ని గౌరవించాలి, అట్ ద సేమ్ టైం మాయావాద సన్యాసుల్ని కూడా గౌరవించాలి అని కాదు, చెప్పారు. వైష్ణవ సన్యాసుల్లో కూడా ఎలాగా? అంటే ఫస్ట్ ఎవరు సన్యాస దీక్ష ఫస్ట్ తీసుకున్నారో వాళ్ళు, ఆ విధంగా తర్వాత అలాగా గురు సీనియారిటీ వస్తుంది అనమాట. ఎస్. తర్వాత సోదర శిష్యులని, గురువు గారి సోదర శిష్యుల్ని, గురుగారి సోదర శిష్యులని. ఓకే, గురుగారి సోదరులను కూడా మనము సోదరి లేకపోతే సోదరులను, గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్, గురుగారు వారిని గౌరవించాలి. ఓకే, దట్ ఈస్ దేర్. తర్వాత వచ్చే క్రమంలో వస్తారు అంటే గురువు గారి సోదర శిష్యులు వస్తారు. గురువుగారి సోదర శిష్యులు. ఎస్. తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్నవాళ్ళు ప్రభుజీ, అది కూడా ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళు, తర్వాత దీక్ష తీసుకున్న భక్తులు, తర్వాత వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా అలా దీక్ష వచ్చింది. అంటే మన క్రమంగా మనం గమనిస్తే మనకన్నా ఎక్కువ ముందుగా దీక్ష తీసుకున్న వాళ్ళు, దానికన్నా ఈ ఫాలో అయిన వాళ్ళు మనం ఫాలో అవుతాం, మన సీనియర్స్ కింద పరిగణిస్తాం అన్నమాట. సో ఈ క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, జనరల్గా ఇస్కాన్ సంస్థలో ఉన్నప్పుడు డివోటీస్ ఏం చేయాలి? అంతర్రాష్ట్రీయ కృష్ణ భారతం, అంతర్రాష్ట్రీయ కృష్ణ సంగత్యం, ఇందులో ఎంతమంది వైష్ణవులు ఉంటారు. సో ఇందులో నా సీనియర్స్ అంటే ఎలా గమనిస్తాం? ఈ లిస్ట్లో ఉన్న క్రమంగా ఎవరైనా మీకన్నా ముందుగా దీక్ష తీసుకున్న వాళ్ళు, మీకన్నా ముందుగా బ్రాహ్మణ దీక్ష అయిన వాడు, మీకన్నా ముందుగా మీ గురువు గారి సోదర శిష్యులు
ఆ, ఉన్నవాళ్ళు, ఆ, వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఉం? ఇది మన వినమ్ర భావాన్ని వ్యక్తం చేస్తుందన్నమాట, తగిన గౌరవం ఇవ్వడం. ఇప్పుడు అందరినీ వింటామా, వాళ్ళు చెప్పేదంతా ఫాలో అవుతామా అది పక్కన పెట్టి, ముందుగా వైష్ణవులు అంటే అందరూ, ఆల్ వైష్ణవాస్ ఆర్ గుడ్ వైష్ణవాస్. ఈ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఆల్ వైష్ణవాస్ ఆర్ గుడ్ వైష్ణవాస్. కొంతమంది అది కనబడతారు, కొంతమంది మనకు కనబడరులాగా. కానీ కనబడట్లేదని ఒక భక్తుడిని చెడు భక్తుడి కింద పరిగణించి మనము ఒక కంక్లూడ్ చేసి వాళ్ళ గురించి ఇటు అటు చెప్పడం, మాట్లాడడం మంచిది కాదు. ఆల్ వైష్ణవ్స్ ఆర్ గుడ్ వైష్ణవ్స్. వైష్ణవుడు అంటే గుడ్, ఎందుకంటే తను తన జీవితాన్ని భగవంతుడి సేవ కోసం సమర్పించుకున్నాడు తన స్థాయిలో. సో తన స్థాయిలో సమర్పించుకున్నప్పుడు ఆ ఆమెను కానీ ఆయన కానీ మనం ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. సో మనకన్నా సీనియర్గా ఉన్న భక్తులు, మనకన్నా ఎక్కువ సీనియర్ భక్తులను పరిగణించేటప్పుడు అక్కడ వినమ్ర భావం ఉండాలి వ్యక్తులను. ఓకే, వాళ్ళు మీలాగా ఎక్స్పర్ట్ అవ్వకపోవచ్చు సర్వీసెస్లో, అయితే మీరు చేసినంత మాలలు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు, కానీ బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఇయర్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అలాగే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు మీకన్నా తర్వాత వచ్చి ఉంటారు భక్తిలోకి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ అలానే వాళ్ళని పక్కన పెట్టేయకూడదు, తుడిచిపెట్టేయకూడదు అనమాట. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని ఎక్కువ చూసిన వాళ్ళు, వాళ్ళ జీవితం చూశారు, కృష్ణ భక్తిలో ఇప్పుడు వచ్చారు. సో ఆ మర్యాద ఇవ్వాలి, వినమ్ర భావంతో ఉండాలి. తూసిపెచ్చే అంటే మనము వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎప్పుడైతే ఈ లక్షణం మనలో స్ట్రాంగ్ అవుతుందో, మనం మన భక్తి అభివృద్ధికి కావాల్సిన ఏంటదండి ఆశీర్వాదం అంతా భక్తుల ద్వారా వస్తుంది అనమాట. ఆశీర్వాదాలు మీకు మీరు వ్యవహరించే ప్రవర్తన ద్వారా ఈ వైష్ణవులు మీతో డీల్ చేస్తారు. ఓకే, మీరు మర్యాదగా డీల్ చేయండి, వినమ్ర భావంతో ఉండండి, వాళ్ళు మీతో అలాగే డీల్ చేస్తారు. మీరు కనపడిన ప్రతి వాళ్ళని దూషిస్తూ వెళ్ళిపోండి, అప్పుడు వైష్ణవులు ఏం చేస్తారు, దూషించరు. వాళ్ళు మిమ్మల్ని నుంచి ఎప్పుడు పక్కకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. అరే ఈ వైష్ణవుడు వస్తారు, బాబురే ఈ వైష్ణవి వస్తుంది, ఈ ఒక్కసారి నోరిప్పితే బాబురే అన్ని నెగిటివిటీయే, భయపడి పక్కకి వెళ్ళిపోతారు, భయపడతారు. వాళ్ళేం దూషించరు, వాళ్ళేం గొడవ పెట్టుకోరు. అప్పుడప్పుడు మాటలతో గొడవలు పెట్టుకోవడం. సో గొడవలు పెట్టుకునే మనస్తత్వం ఉంటే డివోటీస్ ఆ గొడవలోకి వెళ్ళాలనుకోరు, ఇంట్రెస్ట్ చూపించారు అందులో. సో దే వాంట్ టు కీప్ అసైడ్. సో మనం వినమ్ర భావాన్ని వ్యక్తం చేసే అవకాశం సీనియర్స్ ముందు వస్తుంది కాబట్టి పెద్ద వైష్ణవుల ముందు. సో పెద్ద వైష్ణవుల ముందు మనం మర్యాదను మెయింటైన్ చేయాలి. ఓకే, సో గురుస్థానం ఇంపార్టెంట్, కానీ ప్రతి వారిని మనం గురువుతో కనెక్ట్ చేస్తూ చూడాలన్నమాట. మీ గురు సోదరులు ఉన్నారు అంటే మీ గురువు గారి సోదరులు, సోదరులు, వాళ్ళని కూడా ఏ విధంగా మీరు మర్యాద గురువుకి ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలి. ఇందులో ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, మాయావాది గురువులు, మాయావతి సన్యాసులు చూస్తున్నప్పుడు కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మర్యాద ఇవ్వాలని చెప్పింది. క్రమంగా చూస్తే ఇప్పుడు అంటే క్రమ పద్ధతిలో చూస్తే వాళ్ళు ఒక పర్టికులర్ మాయావతి సన్యాసి ఒక కేటగిరీ అని చెప్పట్లేదు. ఓకే, దేని పొరపడకండి. మాయావతి సన్యాసిని మీరు చూసినప్పుడు వాళ్ళు కూడా సన్యాసి తీసుకున్నారు కాబట్టి, తమ జీవితాన్ని సమర్పించుకున్నారు కాబట్టి బ్రహ్మానికి, బ్రహ్మాన్ని పొందే లక్ష్యంతో. సో ఆ మర్యాద ఇవ్వాలి అంతే. వాళ్ళు మొదటి దీక్ష తీసుకున్న భక్తులు లేకపోతే ద్వితీయ దీక్ష తీసుకున్న భక్తుల కన్నా ఎక్కువ అని పరిగణించకూడదు. వైష్ణవుల కన్నా మాయావతి సన్యాసులు ఏం పెద్ద విషయం కాదు, కానీ ఆ సన్యాసం తీసుకున్నారు కాబట్టి ఆ మర్యాద ఇస్తాం. ఓకే, ఇట్ హ్యాస్ టు బి క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఎవరు చదువుతారు? సోదర శిష్యులు. ఇప్పుడు మనం
పెద్ద వైష్ణవుల్ని మనం చర్చించుకున్నాం. ఇప్పుడు సోదర శిష్యులతో వ్యవహరించుట. పెద్ద వైష్ణవులతో ఎప్పుడు వినమ్ర భావంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. అది మనం కేటగిరీస్ చూసాం. ఇప్పుడు సోదర శిష్యులతో వ్యవహరించుట. ఎస్, హూ విల్ హూ విల్ డిసైడ్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తులు ఒకరిని ఒకరు ప్రభు అని సంబోధించాలి. ప్రభు అని పిలుస్తున్నారు కదా అని ఎవరు ప్రభు అయ్యేందుకు ప్రయత్నించకూడదు. ఎప్పుడు తను సేవకుడుగా అని గుర్తించుకోవాలి. మనం అందరం తోటి భక్తుల సేవకులం. తోటి భక్తుల స్థితులను అనుసరించి వారికి సేవ చేయవలెను. మనతో ఉండే పెద్ద భక్తులను వినయంతో ప్రశ్నించి విషయాలను తెలుసుకోవాలి. మనతో సమాన స్థాయిలో ఉండే భక్తులతో స్నేహంగా ఉంటూ వారికి చిన్న చిన్న పనుల్లో సహకరిస్తూ ఉత్సాహపరచాలి. మనకంటే తక్కువ స్థాయిలోను చిన్నవారైన భక్తులకు సరైన సలహాలు ఇస్తూ మార్గదర్శకత్వం వహించడం, వారికి విషయాలకు విపులంగా తెలియచేయడం వంటివి చెయ్యాలి. మనము మన సోదర శిష్యులను కలుసుకున్నప్పుడు ముందుగా నమస్కరించి క్రింది ప్రార్థనను సమర్పించాలి. వాంఛ కల్పతరుభ్య కృపా కృపా కల్పతరుభ్యశ్చ కృపాస్తు ఏవచ పావన్యభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మన గురువు చెప్తే తప్ప మన తోటి భక్తుని సేవలను అంగీకరించరాదు. ఒక భక్తుని అదే. సో ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్. సోదర భక్తుల దగ్గర ప్రాబ్లం వచ్చేస్తుంది. మీకన్నా పెద్ద వైష్ణవుల దగ్గర ప్రాబ్లమ్స్ అంత రావు. ఓకే, ఇంకా మర్యాద మెయింటైన్ చేస్తారు, ఫాలో అవుతారు. మీకు నచ్చకపోయినా ఏదో ఒకటి సరే ప్రభుజీ చెప్తున్నారు, లేకపోతే మాతాజీ చెప్తుంది, ఆవిడ ముందు నేనేం మాట్లాడతాను సరే, ఆవిడ సీనియరు, నాకన్నా ముందు దీక్ష తీసుకున్నది, బ్రాహ్మణ్ దీక్ష కూడా అయిపోయింది ఆవిడకి. సో ఆవిడ చెప్పింది ఫాలో అవ్వాలి కదా, ఫాలో అయిపోతాం ఏదో ఒకటి. ముక్కు నోరు అన్నీ మూసుకుని ఫాలో అయిపోతారు అప్పుడప్పుడు. నచ్చకపోయినా, నచ్చితే ఉత్సాహంగా ఫాలో అవుతాం. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందండి, డివోటీ సాంగత్యంలో విశేషంగా సోదర వైష్ణవులతో, సోదరి వైష్ణవులతో ప్రాబ్లం వస్తుంది. మనం మన ఈక్వల్స్తో ప్రాబ్లం అవుతుంది అనమాట. సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో. సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ప్రభు మాతాజీ సంబోధించారు. ఇక్కడ ఓకే, ఇక్కడ స్పెసిఫిక్గా మాతాజీ గురించి ఏం చెప్పలేదు, కానీ బట్ యూ అండర్స్టాండ్ ఇక్కడ మాతాజీ పడాలి. ఓకే, ప్రభు అంటున్నారని ఏంటి, మనము ప్రభు అయ్యే ప్రయత్నం చేయకూడదు. చాలామంది వైష్ణవ సిద్ధాంతం వింటారు, మీరు కృష్ణుడు దాసుడు. ఓ ఎస్, నేను కృష్ణ దాసుడిని. తర్వాత కొన్నేళ్ళ తర్వాత నువ్వు కృష్ణ దాసుడివి. ఓహో, దాసుడినా, నేను కృష్ణదాసుని అనుకున్నాను. కాదు, కృష్ణుడికి దాసుడు మీ గురువు, ఆ గురువుకి దాసుడు కాబట్టి నువ్వు దాసుడివి. తర్వాత కొన్నేళ్ల తర్వాత ఎస్ కాదయ్యా, దాసు కాదు, నువ్వు దాసుడు. అంటే మీ కృష్ణుడికి దాసుడు మీ గురువు, ఆ గురువుకి దాసుడు మీ పెద్ద వైష్ణవులు, వాళ్ళ ఆధ్వర్యంలో, శిక్షాగురుల ఆధ్వర్యంలో నేను సేవ చేస్తాను కాబట్టి నేను దాసుడిని. సో ఈ మనస్తత్వం జనరల్గా వైష్ణవ వ్యవహారంలో చాలా అనుకూలమైనది. కానీ ఏమవుతుంది, కొంతమంది వస్తారు మీకన్నా చిన్నవాళ్ళు, ఓకే, అలాగే మీ సోదరుడు, గురు సోదరులు, ఈక్వల్ స్థాయిలో, సమాన స్థాయిలో ఉన్న భక్తులు వస్తారనమాట, సోదర శిష్యులు. సో వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ప్రభుజీ అంటారు. ఓ, నన్ను ప్రభు అన్నాడా, ఓ మర్చిపోయాను, ఇప్పుడు దాకా నేను దాసుని అనుకున్నాను, కానీ ఇవాళ తెలిసి నేను ప్రభువునని. తో ప్రభు అంటే ఏం చేయలేను, మాస్టర్. ఓకే, ఈయన నన్ను ప్రభు అన్నాడు కదా, సరే నేను ఒక సేవకుడి కింద సేవలు ఇస్తాను చేయమని, నా అండర్లో, నా డైరెక్షన్లో. నేను చెప్పింది మీరు చెయ్యాలి, నేను చెప్పంది మీరు చేయకూడదు. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి.
ప్రసాదాన్ని తీసుకోవాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలన్నా ఆ, అదంతా నా పర్మిషన్ ద్వారా వెళ్ళాలి, నేను చెప్పిందే వినాలి అనే ఒక ఒక సెట్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ ప్రభు అనే మాటకి ఒక కిక్ వస్తుంది అనమాట. లేకపోతే మాతాజీ, ఆ, మాతాజీ రెండు చేతులు జోడించి మీ ముందు వంగి, మాతాజీ చెప్పండి మాతాజీ, మీరేం చెప్తే అది చేస్తాను. ఓహో, అదొక ఆనందం. ఆ, అలాంటి ఆనందం ముందు ఏం చేస్తాం, వెంటనే ఆ, మన మన అస్తత్వాన్ని మర్చిపోతాం, మనం దాసుడమని. అప్పుడు న్యాచురల్గా స్వామి అనే భావనతో ఆ, నియంత్రించే ప్రయత్నం చేస్తాం. అది అస్సలు అనుకూలం కాదు, ఇది ప్రతికూలం మన భక్తికి. ఉం. అందుకే ఎవరైనా ప్రభు అంటే మనం మనం చాలామంది ఇలా అవుతారన్నమాట. వైష్ణవ వ్యవహారంలో కొంచెం గర్వపడి ఒక స్థాయి తర్వాత, భక్తిలో కొన్నేళ్ల తర్వాత వాళ్ళకు ప్రభు మాట వినపడుతుంది. ఓకే, దాస్ అని చెప్పుకునే అవకాశం ఉండదు. అందరూ వచ్చి ప్రభు 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 ప్రభు, ఆ ప్రభు ప్రభు మాట విని తర్వాత అనుకుంటాను, ఓ నేను ఓన్లీ ప్రభు ఎందుకు అవుతాను, నేను గురువుని అవుతాను. తర్వాత ఓన్లీ గురువు ఏంటి, నేను మహాప్రభుని అవుతాను. సో మహాప్రభు అవడానికి ప్రయత్నిస్తారనమాట. మహాప్రభు అవ్వగలరు ఎవరైనా? శ్రీ చైతన్య మహాప్రభువే మహాప్రభు, ఆయన ఎవరు అవ్వలేరు. సో మనం తోటి భక్తులు సేవకులు, ఈ ఆస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. సేవకులు ఆ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో 3 స్థాయిల గురించి చెప్పారు. అగైన్ మన తోటి భక్తులతో కూడా కొంతమంది మనతో సీనియర్స్ ఉన్న వాళ్ళని మనం చేస్తాం, వాళ్ళని వినయంగా ప్రశ్న అడుగుతాం. మన స్థాయిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాం, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాం వాళ్ళతో. అండ్ చిన్న చిన్న హెల్ప్ చేస్తాం వాళ్ళకి. చిన్న చిన్న హెల్ప్లు అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డివోటీ, మీరు ప్రసాదం లైన్లో నుంచున్నారు. ఓకే, మీరు ప్రసాదం ప్లేట్ పట్టుకొని కూర్చున్నారు. మీరు ఎక్కడ కూర్చుంటారు జనరల్? ఎవరితో కూర్చుంటారు? మీరు వెళ్ళి మీ సీనియర్స్తో కూర్చోరు. మీరు వెళ్ళి మీ ఈక్వల్స్తోనే కూర్చుంటారు ప్రశాంత్ తీసుకున్నప్పుడు. సో ప్రశాంత్ తీసుకున్నప్పుడు ఈక్వల్స్తో కూర్చున్నప్పుడు, ఓ వా నాకు తెలుసు నా ఫ్రెండ్ మాతాజీకి, లేకపోతే నా ఫ్రెండ్ ప్రభుజీకి ఇది చాలా ఇష్టం. ఓకే, ఈ ఐటెం సో నీ ప్లేట్లో ఉంది అది, కానీ తన ప్లేట్లో అది ఉంది కనుక అది ఇంకోటి తీసుకోవడం ఎక్కువ ఇష్టం. సో నువ్వు చిన్నగా నీ దగ్గర ఉన్న అనుకోండి గులాబ్ జామ్ అనుకోండి. ఓకే, మీరు తినచ్చు, కానీ మీకు అనిపిస్తున్నారే నీకు కావాలా. సో చిన్న చిన్నవి, ఇలాంటి చిన్న చిన్న డీలింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, వాళ్ళకి ఏదో ఫిజికల్గా కొంత ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? టైం తీసుకుని వెళ్ళాలి అక్కడికి, వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఎలా ఉన్నాం మాతాజీ, ఏమైంది, బాగున్నారా, బర్త్డే ఉన్నాయి, సరే మీకోసం ఇది తీసుకొచ్చాను, ఏదో ఒకటి సంథింగ్. సో ఈ విధంగా డివోటీస్ మధ్యన ఒక హెల్పింగ్ మూడ్ ఉండాలి అనమాట. హెల్పింగ్ మూడ్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, మా ఇంట్లో ప్రభుజీ, మా మా ఇంట్లో ఒకరికి ఆపరేషన్ అవుతుంది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నేను ఉండాలి అక్కడ. ఓ వాళ్ళు అడగకూడదు, మనమే వెళ్ళాలి. ఓ అరే కృష్ణ హాస్పిటల్ ఉన్నారు, మరి మీ ప్రసాదం ఎలాగా, నేను పంపిస్తానులే అని. సో దిస్ ఈజ్ హౌ స్నేహపూర్వకం, ఇట్స్ ఏ వెరీ హెల్ప్ఫుల్. చిన్న చిన్న వాళ్ళు సహకరిస్తున్నాం. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఏంటండి? ప్రేమ ఉండాలి, స్నేహం ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి, అండ్ రెస్పెక్ట్ ఉండాలి. సో మనకన్నా తక్కువ స్థాయి ఉన్న భక్తులకి ఏం చేస్తాం మనం? ఓకే, సరైన సలహాలు ఇస్తామన్నమాట. మనకన్నా వాళ్ళకి తక్కువ అని తక్కువగా చూడకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ఒక దయాభావన ఉండాలి వాళ్ళ పట్ల. ఓకే డివోటీస్, ప్రభుజీ, ఓకే మాతాజీ వాళ్ళు కొన్ని చేయలేకపోతున్నారు, వాళ్ళ వ్యవహారంలో తప్పులు చేశారు ఇమీడియట్లీ కరెక్షన్స్ చేయకూడదు. వాళ్ళు ఎందుకు తప్పు చేశారు? తెలియక చేశారు కదా. సో తెలియక చేసినప్పుడు మీరు నిందించకూడదు, పబ్లిక్లీ కరెక్ట్ చేయకూడదు.
ఏంజల్ ఓకే సరే మాతాజీ, ప్రైవేట్గా సి పబ్లిక్గా ఏం చేయొచ్చు, ప్రైవేట్గా ఏం చేయాలో తెలుసుకోవాలి. ఓకే డివోటీ, పబ్లిక్లీ మీరు అందరినీ గ్లోరిఫై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎవరైనా గుణకీర్తన చేయాలంటే మీరు పబ్లిక్లీ చేయొచ్చు, దానికి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ప్రభుజీ మీరు ఎంత ఎంత బాగా ఆ, ఆ రోజు నాకు సహకరించారు, ఈ వైష్ణవులందరికీ చెప్పాలనుకుంటున్నాను, అది మీరు పబ్లిక్లీ చెప్పచ్చు. కానీ కరెక్షన్స్ అనేవి ప్రైవేట్గా చేయాలి, అందరి ముందు కాదు. ఏంటి మాతాజీ మీరు ఎలా మాట్లాడుతున్నారు, అస్సలు బాగాలేదు ఇలా మాట్లాడడం. అది కనబడుతుందేమో అందరికీ వ్యవహారం, వాళ్ళు చేసేది వ్యవహారం చెడు వ్యవహారంగా ఉన్నది, కానీ అది మీకు అర్హత లేదు. మీకు ఎంత మీరు ఎంత సీనియర్ అయినా, మీరు ఎంత వాళ్ళ మీద ఉన్నా, యూ కాన్ డైరెక్ట్లీ పబ్లిక్లీ కరెక్ట్. పబ్లిక్లీ ఎప్పుడు కరెక్ట్ చేయకూడదు వైష్ణవ సార్. ప్రైవేట్గా వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది, వాళ్ళకు కూడా మీ మీద నమ్మకం ఉంది, మీకు కూడా వాళ్ళ పట్ల ఒక ఎఫెక్షన్ ఉంది, మీరు వాళ్ళకి ఎంతో చిన్న చిన్న హెల్ప్లు చేసి ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకున్నారు, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉందన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు వెళ్ళి ప్రైవేట్గా కరెక్ట్ చేయాలి. సలహాలు ఇవ్వచ్చు ఎప్పుడు వాళ్ళు అడిగినప్పుడే. ఓకే, అడగనప్పుడు సలహాలు ఇవ్వకూడదు. ఊరికనే కొంతమంది ఏంటంటే నాకు చాలా తెలిసే కానీ ఆమెకు తెలియదే, సరే ఇలా ఉండాలి మాతాజీ, ఇలా కాదండి, ఇలా చెయ్యాలండి, మీరు చదవలేదా భగవద్గీతలో, లేకపోతే ప్రభుపాదు ఈ విధంగా చెప్పారు అందులో భాగవతంలో ఇలా ఉంది, ఇలా చెయ్యాలి. మరి ఊరికినే కూర్చుని సలహాలు ఇచ్చేయకూడదు ప్రతి ఒక్కరికి. వెరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ కాబట్టి నేను సలహాలు ఇస్తాను ఇక్కడ, ఓకే డైరెక్షన్స్, ఓకే మార్గదర్శనం, గైడెన్స్, విషయాలు చెప్తున్నాను. కానీ నువ్వు ఊరికినే చూడండి, మీకు కనపడినప్పుడల్లా నేను మాతాజీ ఇటు రండి, మీరు ఇది చేయండి ఇది చేయండి ఇది అని అలా చెప్తే ఎలా ఉంటుంది? మొదటి రోజు బాగానే ఉంటుంది, రెండోసారి ఇబ్బంది పడతారు, మూడోసారి బాబ్రే బలరాం ప్రభు వస్తున్నారు పక్కకి తప్పు పారిపోతారు మీరు. సో ఇట్ బికమ్స్ టఫ్. ఊరికినే సలహాలు ఇవ్వకూడదు. మార్గదర్శనం కానీ సలహాలు కానీ మీ చిన్న స్థాయిలో ఉన్న వైష్ణవుకి ఇవ్వాలంటే వాళ్ళు అడిగినప్పుడు అంటే వాళ్ళు సీరియస్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అడగాలని, అదొకటి. రెండవది వాళ్ళ విషయం గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు అందుకే అడుగుతున్నారు. ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్ అనమాట. అడిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు ఇంపార్టెంట్ ఫస్ట్, రెండవది ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, అప్పుడు వాళ్ళలో ఉంది కాబట్టి సిన్సియారిటీ, అప్పుడు చెప్పచ్చు. కాదు ప్రభుజీ వాళ్ళు అడిగేదాకా చెప్పకుండా ఉంటే ఎలా సాధ్యం? అప్పుడు మీరేం చేయాలి, మీరు మీటింగ్స్ పెట్టేటప్పుడు, మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఫోరంలో ఉన్నప్పుడు, ఓకే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పేరు చెప్పకుండా, పేరు తీసుకోకుండా, మాతాజీ మీరు ఆ రోజు ఇలా చేశారు కదా సార్, ప్రాపర్ కాదు ఇలా చెయ్యాలి అని కాకుండా ఇన్ జనరల్గా చెప్పాలి ప్రిన్సిపల్స్ని. సో ఇది మన వైష్ణవంలో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరించాలి, డీలింగ్ ఇలా చేయకూడదు. మాల, మీరు భగవంతుడి మాల కుట్టేటప్పుడు మీరు వేసుకునేది చీర అయి ఉండాలి, ఇన్ జనరల్గా చెప్పాలి. ఓకే, మీరు మార్గదర్శక గైడెన్స్ ఇవ్వాలి. అదే మాతాజీ అందరూ చీరలో వచ్చారు, మీరేంటి ఇలా చుడీదార్లు వచ్చారు, ఇది ప్రాపర్ కాదు కదా అని డైరెక్ట్గా పబ్లిక్లీ కరెక్ట్ చేయకూడదు. చిన్న విషయమే అది. అరే ఏంటి ప్రభు అంతంత చిన్న విషయాల మీద మీరు అలాగా డీటెయిల్గా చూడాలంటే కష్టం అంటే మీరే నష్టపోతారు. మీకు కష్టం అనేదే ఇష్టంగా మార్చుకుంటే అప్పుడు వైష్ణవులకి మీరంటే ఇష్టం అవుతారు. లేకపోతే కష్టం అని వదిలేస్తే మీరే నష్టపోతారు. వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న ఆస్పెక్ట్స్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ వైష్ణవుని మొదటిసారి కలిసినప్పుడు ప్రణామాలు చేయాలి. రోజులో మొదటిసారి చూస్తున్నారు డివోటీస్ని, మొదటిసారి వైష్ణవుని చూడగానే వంగి ఓన్లీ ఓకే ఒక పెద్ద ప్రభు వచ్చారు, ఓకే పెద్ద ప్రభు, పెద్ద సన్యాసి, పెద్ద గురువు వచ్చారు, అప్పుడే ప్రణామాలు చేస్తాను. మిగతా వాళ్ళు వస్తే హరే కృష్ణ బాబు ఎలా ఉన్నారు, బాగున్నారు, దండవాత్ అంటారనమాట డివోటీస్. దండవత్ అంటే వాళ్ళు నోటితో అంటారు కానీ చేష్టలతో చేయరు అనమాట. అలా ఉండకూడదు. మీరు చూసిన వైష్ణవులు మొదటిసారి చూస్తున్నారు వెంటనే వంగి ప్రణామాలు చేసి ఏం చెప్పాలి, వాంఛాకల్పతరూపస్య
కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛా కల్పతరుభ్యశ్చ, మనలో ఉన్న కోరికలన్నిటినీ నెరవేర్చే స్తోమత కలిగిన వాళ్ళు ఎవరండి? వైష్ణవులు. ఒక కల్పవృక్షం లాంటి వాళ్ళు. కృపా సింధు, భగవత్ కృపని, గురువు కృపని, ఒక సాగరాన్ని తమ వ్యవహారం ద్వారా, తమ దయ, తమ ఆలోచన ద్వారా మన ముందుకు తీసుకొచ్చిన ఈ వైష్ణవులు. వాళ్ళకి ఏం చేస్తాం? పతితానాం పావనేభ్యో, పతితుల్లాంటి నన్ను ఈ వైష్ణవ సాంగత్యంలో వాళ్ళ వ్యవహారం ద్వారా, వాళ్ళ వాళ్ళ ప్రార్థనల ద్వారా నన్ను ఇప్పటిదాకా కాపాడించారే, నన్ను పావనం చేస్తున్నారే. నా ఆలోచనలో దురాచరణలు ఉన్నాయి. అరే ప్రభుజీ, నాలోనే దురాచరణ లేవు ప్రభుజీ, ఆ వైష్ణవులు కూడా ఉంది, ఆ మాతాజీలో ఉంది, ఆ ప్రభుజీలో ఉంది. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, మిగతా వాళ్ళు నెగిటివిటీ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు ఏంటి చేస్తున్నారు, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది జడ్జ్ చేసేది. జడ్జ్ ఎప్పుడు చేయకూడదు. అందుకే జీసస్ అంటారు కదా బైబిల్లో, డోంట్ జడ్జ్ లెస్ట్ యు బీ జడ్జ్డ్. జడ్జిమెంట్ అంటే తెలుగులో ఏమంటారు? జడ్జ్ చేయడం అంటే? హరే కృష్ణ. తీర్పు. తీర్పు. తీర్పు అనేది అది న్యాయం. ఒక భక్తుని చూసి మనం జడ్జిమెంటల్ అవ్వకూడదు అంటారు. జడ్జిమెంట్ హరే కృష్ణ ప్రభుజీ, తీర్మానం అవుతుందా? తీర్మానమా? ఓకే, ఏమైతే బాగుంది. నిర్ణయం వస్తుందా ప్రభుజీ వాళ్ళని? తీర్మానం అంటే మాతాజీ, తీర్మానం అంటే నిర్ణయించడం అని అర్థం. నిర్ణయించడం. జడ్జిమెంటల్ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని జడ్జిమెంటల్ అంటారు. అది చూడగానే ఒక ఒక కన్క్లూజన్కి వచ్చేయడం అనమాట. వీళ్ళిలాగా, ఈమెలాగా. అలాగ మనం చూసి వాళ్ళ బహిరంగ వ్యవహారాన్ని చూసి, వాళ్ళ బహిరంగ వస్త్రభూష, వేషభూష, భాష చూసి వాళ్ళని ఈ డివోటీ మాతాజీ ఎలా ఉంది అంటే, చే ఈవిడ మాయను ఎక్కువ పూజిస్తుంది అనుకుంటా కృష్ణుడి కన్నా. ఈవిడేంటి ఎంత కోపంగా, కోపిష్టరాల్లాగా ఉంది, లేకపోతే ఈయనేంటి ఇలా ఉన్నాడు, వైష్ణవ లక్షణాలే కనపట్లేదే అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఇమ్మీడియట్గా అభిప్రాయానికి వచ్చేస్తాం. ఒక ఒక స్ట్రాంగ్, ఒక బలమైన అభిప్రాయానికి వచ్చేయడాన్ని జడ్జిమెంటల్ అంటారు. ఓకే, అలా మంచిది కాదు. అని అభిప్రాయం మనలో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఊరంతా మైకు పట్టుకొని, స్ట్రేంజర్ పట్టుకొని అందరికి చెప్పుకుంటాం, టామ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మీ గుణాలు ఏం పెరిగిపోవు. ఒక వైష్ణవుని నిందించేటప్పుడు ఇలా చూపిస్తాం వేలు. ఈ వేలు చూపించే చూడండి, 3 వేళ్ళు మీ వైపు ఉన్నాయి. మీరు ఒక వేలు ఒక వైష్ణవుడి మీద చూపించినప్పుడు 3 వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి దోషను చూస్తున్నప్పుడు, ఒక భక్తుడి దోషాలు మీరు గమనించి, దోషాలు చూడడంలో గ్రేట్నెస్ ఏం లేదండి. మంచి లక్షణం చూడండి, అందులో గ్రేట్నెస్ ఉంటుంది. సో దోషాలు చూసినప్పుడు వేలు చూపిస్తారు, వేలు చూపుతాయి, నువ్వే చేసావు అదే. అప్పుడు ఏంటి చూడండి, 3 వేలు మీ వైపు ఉన్నాయి. 3 వేలు మీ వైపు అంటే అంటే మీలో 3 దోషాలు కనబడుతున్నాయి. ఏం దోషాలు? దోషం చూసే లక్షణం, అదొక పెద్ద దోషం. రెండవది, మీరు అభిప్రాయానికి వచ్చేసారు, ఈ వ్యక్తి ఇలాంటిదని. అరే, అభిప్రాయం ఎలా వచ్చేస్తారు? మిమ్మల్ని చూసి ఎవరైనా అలాగ అభిప్రాయంగా వచ్చేస్తుంటే మీరు భక్తి మార్గంలో వచ్చేవారు అసలు? మీరు జాబ్ చేసే చోట కానివ్వండి, మీరు పనిచేసే ఇంట్లో కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ భార్యకి భర్త కానివ్వండి, భర్తకి భార్య కానివ్వండి, ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉంటే మీ వ్యవహారాన్ని చూసి, ఇప్పుడు దాకా సంసారంలో మీరు నడుస్తారా చెప్పండి? సో ఇట్స్ పాసిబుల్ ఒక అభిప్రాయంగా వీళ్ళంతే అనే ఆస్పెక్ట్ కష్టం. సో అభిప్రాయంగా వచ్చేస్తాం. ఇది రెండో దోషం. 3 వేళ్ళు ఉన్నాయి కదా. అండ్ మూడోది ఏంటి? దాన్ని మనము బహిరంగంగా అందరి ముందు పబ్లిక్లీగా
ఒక వైష్ణవ నిందకి దోహద చేసే పరిస్థితికి తీసుకొస్తున్నాం. ఇది మనం మూడో చేసే ప్రాబ్లం అనమాట. చూడండి, ఒక వేలు చూపిస్తుంటే 3 వేలు మీ వైపు ఉంటాయి. సో ఆల్ డివోటీస్ ఆర్ గుడ్ డివోటీస్. అందరు భక్తులు మంచోళ్ళే. కానీ కొంతమంది అదే బహిరంగంగా అవి ఎక్స్ప్రెషన్స్లో కనపడతాయి, వ్యవహారాల్లో, వేషభూష భాషలో. కొంతమంది కనబడవు. కనబడట్లేదని వాళ్ళు చెడు వైష్ణవుల కింద పరిగణించకూడదు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రణామ మంత్రాన్ని మనం నేర్చుకోవాలి. ఓకే, డివోటీస్ అందరికీ తెలిసి ఉంటుంది ఆబ్వియస్లీ. మనము ఒక వైష్ణవ సమూహాన్ని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రతి వైష్ణవుడికి వెళ్ళి మీరు వంగి దండం పెట్టి అంత క్షమత మీకు ఉండకపోవచ్చు, మీ నడువు నొప్పి వచ్చి పడిపోవచ్చు అక్కడ మీరు. ఓకే, సో ఓకే, ఒక్కసారి ప్రణామం చేయండి అందరికీ. అలాగా మంచి గుడ్ వైష్ణవ్స్ ఉంటే వాళ్ళని కౌగిలించుకోండి, ఈక్వల్స్. ఓకే, ప్రభుజీ మాతాజీ అలాగా. దట్స్ హౌ రిలేషన్షిప్ బికమ్స్ వెరీ నైస్, ఈక్వల్స్. సీనియర్స్ వెళ్ళి కౌగిలించుకోకండి. ఒక సీనియర్ వైష్ణవి ఉంది మాతాజీ యు ఆర్ సో నైస్ అని ఇంకో జూనియర్ మాతాజీలు కౌగిలించుకోకూడదు. మీరు ఈక్వల్స్ అంటే మీ ఇద్దరికీ అనిపించాలి మీ ఈక్వల్స్ అని. అర్థమైందా? మేము సమాన వైష్ణవులని ఇద్దరికి అనిపించాలి, ఫ్రెండ్స్గా ఇద్దరికి అనిపించాలి కదా. ఒక్కళ్ళే ఫ్రెండ్ అనుకుని ఇంకోళ్ళు అరే ఇదేంటి ఆమె నా మీదకి వచ్చేస్తుంది, సీనియర్, నేను సీనియర్ కదా. సో జనరలీ నా వ్యక్తిగత జీవితంలో నేను చాలాసార్లు చూశాను, డివోటీస్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భక్తిలో ఎవరైతే మేము భక్తిలో తీసుకొచ్చామో వాళ్ళు ఒక పర్టికులర్ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీనియర్ జూనియర్ అని ఉండదు, వాళ్ళు ఈక్వల్స్గా డీల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చోట ప్రచారం చేసేవాడిని. అక్కడ ఓవరాల్ ఇన్ఛార్జ్ అనమాట, ఐఐటి ఖడగ్పూర్ ఒక స్టూడెంట్ ఆయన. తర్వాత నేనే అక్కడ బ్రహ్మచారిగా సేవ చేశాను. తనేమో తన ఫైనల్ ఇయర్లో ఉన్నాడనమాట. నైస్ డివోటీ, కానీ నన్ను ఎప్పుడు ఈక్వల్గానే చూసేవాడు, సీనియర్గా ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు నన్ను సీనియర్గా చూడట్లేదని బాధ నాకు లేదు. నాకు హ్యాపీనెస్ అంటే అట్లీస్ట్ ఈక్వల్గా చూస్తున్నాడు, జూనియర్గా చూడట్లేదు కదా. సో ఈక్వల్గా చూస్తాడు కాబట్టి నేను కూడా, ఈవెన్ దో ఐ వాజ్ ఏ సాఫ్రాన్ బ్రహ్మచారి, ఆ సెంటర్లో ప్రీచింగ్కి వెళ్ళేవాడిని. ఆ భక్తుడు ఈ వాజ్ ఇన్ ఓవరాల్ కోఆర్డినేటర్, ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ హిస్ కాలేజ్, పాస్ అవుట్ అవుతున్నాడు. కానీ ఆయన వ్యవహరించే డీలింగ్లో నన్ను ఫ్రెండ్గా తీసుకున్నాను కాబట్టి నేను ఫ్రెండ్గానే డీల్ చేశాను, నో ప్రాబ్లం. అలాగా. సో ఫ్రెండ్గా ఇరువైపులా ఉండాలి అండర్స్టాండింగ్. వాళ్ళు ఫ్రెండ్గా డీల్ చేస్తే మీరు కూడా ఫ్రెండ్గా డీల్ చేయండి, ఇట్స్ వెరీ గుడ్. అలాగా. సో బట్ ఆ గౌరవం ఉంచాలన్నమాట, గౌరవం, రెస్పెక్ట్ ఉంచాలి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా మధ్యన ఆ డివోటీ కూడా బ్రహ్మచారి, ఇప్పుడు ఈజ్ ఎ వెరీ సీనియర్ బ్రహ్మచారి ఇన్ కల్కట్టా. సో నేను ఇప్పుడు నేను ఈక్వల్గా కూడా చూడండి, ఆయన సీనియర్గా చూస్తాను. ఆయన తర్వాత భక్తిలో వచ్చుండొచ్చు, కానీ భక్తి మార్గంలో ఫాలో అయిన ప్రిన్సిపల్స్లో చాలా నైపుణ్యాన్ని పొందాడు, పర్సనల్గా, వ్యక్తిగతంగా. ఇస్కాన్కి ఎంతో సేవ చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన చూస్తే ఐ జస్ట్ లైక్ నేను ఫ్రెండ్గానే డీల్ చేస్తాను విత్ రెస్పెక్ట్, ఇంకెక్కువ మర్యాద ఇస్తాను. సో దట్స్ అవర్ డీలింగ్ షుడ్ బి. మనం తోటి భక్తుల నుంచి సేవలు తీసుకునే అలవాటు తగ్గించుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తోటి భక్తులతో ఎలాగ జనరల్గా సాధ్యం అవుతుందంటే తోటి భక్తులతో చేశాడు. ఇప్పుడు మనకి ఉంటుందా, ప్రభుజీ నాకు కొంచెం ఆ ప్లేట్ ఇవ్వరా, అందులో మొత్తం ప్రసాదం పెట్టి నాకు ఇవ్వరా. అరే ఈజీ, ఈక్వల్ టు యూ. ఈక్వల్స్ని సీనియర్స్ మనం అడగలేండి, మనకన్నా పెద్ద వయసులో అడగలం, కానీ మనం జనరల్గా సేవలు తీసుకునేది ఈక్వల్స్ని తీసుకోకూడదు అలా సేవలు. గురువుగారు అంగీకారం ఉంటేనే చేయాలి. మహాప్రభువు కూడా గోవిందుడు ఎవరండి? మహాప్రభుకి సేవలు చేసిన ఆయన ఎవరు యాక్చువల్లీ? మహాప్రభు ఈశ్వరపురి నుంచి దీక్ష తీసుకున్నారు కదా, అదే ఈశ్వరపురి ఇంకో శిష్యుడు అనమాట గోవిందుడు. సో గోవిందుడు వచ్చి చెప్తాడనమాట, నా గురువు అయిన ఈశ్వరపురి నీకు సేవ చేయమని పంపించారు, అందుకే ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అని.
సో మహాప్రభు గోవిందుడు ఇద్దరు యాక్చువల్లీ గాడ్ బ్రదర్స్, గురు సోదరులు అనమాట. కానీ మహాప్రభు ఈ విషయం తెలిసినప్పుడు ఈశ్వరపూర్ ఇలా అడుగుతున్నాడు కాబట్టి ముందు ఇట్లా ఎగ్రీ చేయలేదు. మహాప్రభు వద్దన్నాడు, అరే నువ్వు నా నా ఈక్వల్ డివోటివి, నువ్వు నా గాడ్ బ్రదర్వి, నీ నుంచి ఎలా సేవ తీసుకుంటాను? అప్పుడు గోవిందుడు అంటాడు, కాదు కాదు, ఈశ్వరపురియే నాకు ఈ ఆదేశం ఇచ్చాడు, ఇది వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ టేక్ దట్ ఐ సర్వ్ యూ. అప్పుడు చైతన్య మహాప్రభు విత్ హ్యాపీనెస్, విత్ జాయ్ హీ యాక్సెప్ట్స్ అనమాట సర్వీస్. ఊరికినే మనం ఈక్వల్స్ నుంచి సర్వీసెస్ తీసుకోకూడదు. మాతాజీ నేను లేవలేకపోతున్నా, కొంచెం ఏదో ఒకటి బకెట్ కానీ ప్లేట్ కానీ తీసి ఎక్కడ పెట్టండి మీరు, నేను చేయలేకపోతున్నాను. అరే ఇలా ఈక్వల్స్ చెప్పకూడదు. వాళ్ళు మర్యాదతో మీ మీద ఉన్న స్నేహంతో చేసేయచ్చు, కానీ అలాంటి ఊరికినే మనము we should not try to do that. Okay? Yeah. Hare Krishna. So we'll continue this. Yeah. ఇంకెవరైనా would like to share? ఈ ఉంది కదా ఇక్కడి నుంచి. ప్రభుజీ నేను చదవచ్చా? ఎస్. ఒక భక్తుని ఆయన ప్రదేశానికి, భాషకు, సాంప్రదాయ ఆచార్య వ్యవహారాలకు సంబంధించిన వారు అని ఎక్కువ గౌరవించడం, స్నేహం చేయడం వగైరా చేయరాదు. భక్తుల మధ్య వ్యవహారాలు, సంబంధాలు గౌరవపూర్వకంగాను, నిరపరాధ పూర్వకంగాను, కపటం లేనివానుగాను ఉండాలి. భక్తులు ఒకరినొకరు లౌకికమైన పేర్లతో పిలుచుకొనరాదు. ఒక భక్తుడు తాను సాధించిన విషయాలను, ప్రగతిని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. మనం భక్తిలో ఏదైనా చేశాము అంటే అది కేవలం గురువు, కృష్ణుడు మరియు వైష్ణవుల కృప అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇతర భక్తులు కొంచెం స్క్రోల్ చేయడం. ఇతర భక్తులు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వారికి బాగా సహాయం చేయాలి. భక్తుల మధ్య గల సంబంధాలు ఇటువంటి పరిస్థితిలోనే పరీక్షించబడతాయి. భక్తుడు ఇతర భక్తుల అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనకు సేవ చేయడం భౌతిక విషయంగా భావింపరాదు. ఒకవేళ భక్తుడు కొన్ని కారణాల వల్ల భక్తిలో కొంత పతనం చెంది కొంతకాలం భక్తులకు దూరంగా జీవించినప్పటికీ అతడు తిరిగి భక్తుల వద్దకు వచ్చినప్పుడు అతనిని విస్మరింపరాదు. అలా చేయడం వలన విమర్శింపరాదు. అలా చేయడం వల్ల అతడు ఇంకా కొంచెం ఆధ్యాత్మిక గురువుకు దూరం అవ్వడమే తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. కావున అటువంటి సమయంలో అతడికి ప్రేమను పంచి తిరిగి భక్తిని కొనసాగించే విధంగా మసులుకోవాలి, వ్యవహరించాలి. హరే కృష్ణ. ఎస్, ఇప్పుడు చదివిన పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ ఎవరికండి? సమాన స్థాయిలో ఉన్న గురు సోదరులతో వ్యవహరించే ఆస్పెక్ట్స్లో ఇవన్నీ చెప్పుకున్నాయి. ఎస్, ఎవరైనా వుడ్ లైక్ టు షేర్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ అనుష మాతాజీ? ఓకే, మీరు చదివారు కాబట్టి. ఎస్, ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారా ఇందులో నుంచి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. త్రిపుర మాతాజీ. అది అపిచేత్ సుదురాచారు ఆ శ్లోకం వస్తుంది కదా ప్రభుజీ, అలా అనిపించింది ప్రభుజీ ఇక్కడ మాతాజీ చదివిన. అపితే సుదురాచారో మామోన్య భక్త సాధురేవ మంతవ్య. సో అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల వల్ల భక్తుల్ని మనము ఒక లౌకికంగా పరిగణించకూడదు, లౌకికంగా వ్యవహరించకూడదు, లౌకికంగా పరిగణించకూడదు వాడిని. వీడు చాలా ఉన్నవాడే, వీడితో బాగా డీలింగ్ చేస్తానే, అరే ఈమె ఇంకేమీ తెలియదు, చిన్న సింపుల్గా ఉంటుంది, ఈవిడితో ఏం టైం చేస్తాం, వీటిని పక్కన పెట్టద్దు. అలా ఉండకూడదు. భక్తుల మధ్య వ్యవహారంలో గౌరవపూర్వకంగా ప్రతి ఒక్కరితో వాళ్ళ భౌతిక స్థాయి ప్రకారం మనం గౌరవం ఇవ్వడం,
వాళ్ళతో స్నేహం చేయడం లాంటివి చేయకూడదు. ఓకే, నేను బిజినెస్ చేస్తున్నాను కదా ప్రభుజీ, ఆ బిజినెస్ డివోటీతో కొంచెం మంచి రిలేషన్ పెట్టుకుంటా బాగుంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చున్నది. ఓ అద్భుతం, వండర్ఫుల్. వైష్ణవ సంగతులు ఎంత హెల్ప్ వస్తుందని నాకు తెలియదే. ఇది వెరీ బ్యాడ్. అరే, వైష్ణవ సంగతి వచ్చి నీ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం కాదు, నీ కెరీర్ డెవలప్ చేసుకోవడం కోసం కాదు. స్పిరిచువల్లీ వైష్ణవులతో గుడ్ రిలేషన్షిప్. ఆ మాతాజీకి కానీ ఆ ప్రభుజీకి కానీ లిటరల్లీ ఎడ్యుకేషన్ ఏమి ఉండకపోవచ్చు, చిన్న కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, డబ్బుగా అంటే అంత ధనం కూడా అంత ఉండకపోవచ్చు, కానీ ఆ వైష్ణవుడి వ్యవహారం బాగుంది, మంచోడు, మంచి వైష్ణవి ఆమె. సో మేక్ ఏ రిలేషన్షిప్. నిరపరాధ పూర్వకంగా ఉండాలి అది, నిరపరాధం, నో ఒఫెన్సివ్ యాటిట్యూడ్. కపటం, ఆ, కపటం అంటే కల్పన. కపటం అంటే ఒకలా బయటకు చూపిస్తాను, లోపల ఇంకోలా ఉంటాం అనమాట. వెరీ నాట్ గుడ్. ఈ విధంగా వైష్ణవుల మధ్య వ్యవహరించడం వెరీ ఇస్ నాట్ గుడ్. చాలాసార్లు మన విషయాల గురించి ఇది కేర్ఫుల్గా ఉండాలి. యూ షుడ్ నాట్ సెగ్రిగేట్. మెటీరియల్ క్వాలిఫికేషన్ మీద సెగ్రిగేట్ చేయకూడదు, డివోటీస్ని చూడకూడదు అలాగా. ఓకే, ఒక సేవ పరంగా మనం చూడొచ్చేమో, ఓకే ఈ సేవకి ఈ డివోటీ బాగా చేయగలరు, ఎందుకంటే ట్రైన్డ్, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, వీళ్ళు ఇందులో ఆస్పెక్ట్లో బాగా చేస్తారు. ఓకే, ఈ మాతాజీ ఈ ఆస్పెక్ట్స్లో ఆవిడకి అలవాట్లు వెళ్ళతే అలాంటి ఆస్పెక్ట్ బయట లేదు, కాబట్టి ఈవిడ ఈ సేవ పరంగా ఒక గురువులు కానీ ఒక పర్టికులర్ సేవకి ఈ విధంగా వెళ్తే ఈవిడ చేస్తే బాగుంటుంది, ఈయన చేస్తే ఇది బాగుంటుంది అని పెట్టచ్చు సెగ్రిగేషన్. ఇప్పుడు మన రథయాత్ర సర్వీస్ అలా చేస్తాం అనమాట. ఒక ఈ స్టాల్ ఎవరిని పెడితే బాగుంటుంది ఇన్ఛార్జ్గా, ఒక ఇన్ఛార్జ్కి ఈయన పెడితే బాగుంటుంది, ఒక ఈయన పెడితే మేబీ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు, కానీ ఈయన కొన్ని లక్షణాలు ఈ పర్టికులర్ సర్వీస్ బాగా చేస్తారు అని అది ఒక మేనేజర్గా నిర్వాహం చేసేవాళ్ళు చెయ్యొచ్చు అది. కానీ భక్తులు ఇన్ జనరల్గా డీల్ చేసేటప్పుడు, అరే వీడు బాగా చేస్తాడు అందుకే వీడు బెస్ట్ వైష్ణవ, ఈయనేమో చిన్న సర్వీసెస్ చేస్తాడు, ఏమో లోయెస్ట్ వైష్ణవ అని పరిగణించకూడదు సేవపరంగా. సో మెటీరియల్లీ మనం క్వాలిఫికేషన్స్ చూసి భక్తులు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు అని డిఫరెన్షియేట్ చేస్తే ఇంకా మనం శారీరక స్థాయిలో ఉండిపోయినట్టే కదా. ఎనీ అదర్ పాయింట్ మాతాజీ చదివిన దాంట్లో మీకు అనిపించిన వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్? లౌకికమైన పేర్లతో పిలవకూడదు. ప్రభుజీ, లౌకికమైన పేర్లతో పిలవకూడదు. యా అది మనం డిస్కస్ లౌకికమైన పేర్లతో పిలవకూడదు, కరెక్ట్. చాలాసార్లు డివోటీ దీక్ష అయిన తర్వాత కూడా ఏమయ్యా, ఏంటయ్యా అలా పిలుస్తారనమాట. ఏమమ్మా ఓకే, వాళ్ళ నార్మల్ పేరుతో పిలుస్తారు. అరే వాడికి తెలుసు ప్రభుజీ, వాడంటే ఎవరు? ఆ వైష్ణవుడు. వాడంటావేంటి? ఏకవచన, నాట్ గుడ్. తనకు తెలుసులే ప్రభుజీ, తను చూసుకుంటుందిలే. అరే తను ఎందుకు అంటున్నావు? ఆమెకు ఒక పేరు ఉంది కదా, మర్యాదతో ఇవ్వచ్చు కదా, ఆమె అనొచ్చు కదా, ఆయన అనొచ్చు కదా. సో సమ్టైమ్స్ డివోటీస్న నిక్ నేమ్స్తో కూడా పిలుస్తారు, నిక్ నేమ్లు. ఏ మొరటోడా, ఓ పొట్టోడా, ఓ నల్లోడా. సో సమ్టైమ్స్ సో ఇలాంటి కూడా మనం వివరించు, మంచిది కాదు. యా, ఇంకేనా విషయాలు? ఇందులో వెరీ ఇంపార్టెంట్ వచ్చింది ఆస్పెక్ట్. ప్రాంతం బట్టి కానీ భాష బట్టి కానీ అది మనం డిస్కస్ చేసాం. ఎస్, ఇంకేనా? మీరు సరిగ్గా వింటున్నారు లేదో పరీక్షిస్తున్నానే. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, లింగరాజ్. ఇప్పుడు భర్త భార్య ఉన్నారు, ఇద్దరు కూడా దీక్ష ఇవన్నీ తీసుకున్నప్పుడు భార్యని మళ్ళీ మాతాజీ అనకూడదు కదండి. మాతాజీ ఏమో మరి మీ అంటారు, నాకు తెలియదు, మాకు ఎక్స్పీరియన్స్ లేదులేండి. అది మీరు గృహస్థ డివోటీస్ని అడగండి ఏమంటారు ఇంట్లో. వాళ్ళు పేరుతో పిలుస్తారు అనుకుంటా, మాతాజీ అన్నారు. ఐ డోంట్ నో ఐడియా. ఓకే,
ఆ, మేము బ్రహ్మచారి కదా, అందరికి మా అందరికి అందరూ మాతాజీలే. మీకు పర్వాలేదు ప్రభుజీ, జనరల్ గా మాకు అంటే మా ఇనిషియేటెడ్ నేమ్ వరకు తో పిలవమని అంటారు. మా ఆ, వైఫ్ కూడా ఇనిషియేటెడ్ నేమ్ తో పిలవండి అని చెప్తారు. పేరుతోనే పిలుస్తారు, మాతాజీ అనరు. బట్ మెటీరియల్ నేమ్స్ కాకుండా స్పిరిచువల్ నేమ్స్ తో spiritual name. పిలవమంటారు. లేక పిలవకపోతే ఫైన్ అనేవారు ఇది వరకు. అంటే ఆ పేరు స్పిరిచువల్ నేమ్స్ ఇంట్రెస్టింగ్. హరే బాగుంది. కృష్ణ, హరే అలవాటు కృష్ణ, చేయడం కోసం అంతే. సో మాతాజీని పేరుతో పిలవచ్చు, కానీ దీక్ష పేరుతో పిలవచ్చు. ఓకే, హరే స్పిరిచువల్ నేమ్తో పిలవచ్చు. ఓకే, యా. ఇంకేమైనా విషయాలు? ఇతర భక్తులకు శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వారికి బాగా సహాయం చేయాలి. యూ షుడ్ బిన్ హెల్పింగ్ మూడ్. డివోటీస్ ఇస్ వైష్ణవ వాసుదేవైక కుటుంబకం ఫీలింగ్ మనతో స్టార్ట్ చేయాలి. ఆ, మనం స్టార్ట్ చేయాలి. అరే ప్రభుజీ, నన్ను ఎవ్వరు దగ్గరగా తీసుకోరు. అరే నువ్వు దగ్గరగా తీసుకో ఫస్ట్, తర్వాత అందరు నేను దగ్గరగా తీసుకుంటారు. నువ్వే దూరంగా ఉంచితే డివోటీస్ని, వాళ్ళు ఎక్కడ వస్తారు? ఆహా. అరే ప్రభుజీ, నాకు ఎవరు హెల్ప్ చేయరు ప్రభుజీ. అరే నువ్వు చేయి, పెట్టు, నువ్వు పెట్టు చెయ్య ఫస్ట్. హెల్ప్ స్టార్ట్ చేయి నువ్వు, ఇప్పుడు మిగతా వస్తారు. సో ఇన్ జనరల్గా ఎవరైనా డివోటీస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం పలకరించాలి, సహకరించాలి. రెండూ చేయాలన్నమాట. మన రిలేటివ్స్ కింద ఉండిపోకూడదు అనమాట, ఓన్లీ పలకరించి వెళ్ళిపోకూడదు అనమాట. ఏం చేయాలి? సహకరించాలి. ఆ, ఇదొకటి. ఇంకో హరే ఆస్పెక్ట్. కృష్ణ ప్రభు. యా, ఎస్, హరే కృష్ణ ప్రభు, దండవాద ప్రణామాలు. బృందారాణి మాతాజీని వాటిలో కూడి ఎస్, ఎస్. ప్రభుజీ ఒక విధంగా చెప్పాలనుకున్నాను. మొన్న మా ప్రభుకి బాగోపోతే చిన్న అవుటుపల్లి హాస్పిటల్లో చేరాము. అనుకోపెట్టకుండా అటెండ్ అయ్యాల్సి వచ్చింది. 2 రోజులు పళ్ళు తిని అలాగే ఉన్నాను. విజయమాతాజీ కేకలేసి, నాగేంద్ర ప్రభు దగ్గరలో ఉన్నారు కేసరపల్లి, మీరు చెప్తారా నేను చెప్పమంటారా భోజనం అన్నారు. ఆ ప్రభు గాలి వాన కూడా వచ్చింది, అయినా కూడా నేనే చెప్పాను, తెచ్చిపెట్టారు. ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. అలాగే కొన్ని సంవత్సరాల కిందట మా ప్రభుకి అలాగే విజయవాడలో ఉన్నాము, హాస్పిటల్లోనే ఉన్నాను. అప్పుడు కూడా 5-6 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. అయితే కృష్ణమోహన్ ప్రభు రోజు ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు ప్రభు. ఆయనకి మా మాతాజీకి చాలా చాలా కృతజ్ఞతలు. అయితే మా చుట్టాలందరూ, మా ఊళ్ళో వాళ్ళందరూ చాలా అడిగారు, ఈ మాతాజీ ఏమి తినరు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు అని అందరూ గొసగొసలో ఆశ్చర్యపోయారు. మా టెంపుల్ నుంచి ప్రసాదం వచ్చింది అన్నాడికల్లా అందరూ ఆశ్చర్యము, చాలా, అమ్మో టెంపుల్లో ప్రసాదం కూడా పంపిస్తారా మీకు ఇలా అని చాలా ఆనందపడ్డారు, ఆశ్చర్యపోయారు ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. వాళ్ళకి భగవంతుడు కృప కల్పించాలని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు. సో టెంపుల్, ఈవెన్ ఒక డివోటీ ఇంటి నుంచి వస్తుందంటే అది శ్యామ సుందరుడు మీకు పంపిస్తున్నాడు, జగన్నాథ్ మీకు పంపిస్తున్నాడు. సో దట్స్ హౌ వి సీ ఇట్. ఓకే, సో ఇది వెరీ చూడండి, ఈవిడ పబ్లిక్లీ గ్లోరిఫై చేస్తుంది, ఇలాంటివి మంచిది. పబ్లిక్ గ్లోరిఫికేషన్ యాక్చువల్లీ మనసుని సాఫ్ట్ చేస్తాయి. డివోటీస్ హార్ట్ సాఫ్ట్ అవుతాయి వినగానే, ఓ ఇంతలా ఇలా ఉంటుందా అనేది. మీరు చూడండి, ఎవరైనా నెగిటివిటీ చెప్పండి, ఇమ్మీడియట్గా మీ హార్ట్ భయపడిపోతుంది, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం మనం. అది ఏంట్రా బాబు ఇక్కడికి వచ్చాడ్రా, ఏంటి నన్ను కూడా, నా లోపాలు కూడా వీళ్ళు బయట పెట్టేస్తారా? ప్రతి ఒక్కడు తన ఒక బ్యాగ్ వేసుకుని వస్తాడు పూర్వజన్మ నుంచి, లోపాల బ్యాగ్. ఆ బ్యాగ్ని ఇప్పకూడదు పబ్లిక్లీ, ఇప్పితే అందులో అన్నీ దరిద్రాలే ఉంటాయి. సో అందుకే వాటిని, వీడికి బ్యాగ్ ఉంది, నాకు ఒక బ్యాగ్ ఉంది, కేర్ఫుల్గా దాన్ని టచ్ చేయకుండా వెళ్ళాలి. సో ఒక డివోటీ అహంకారాన్ని కొట్టకూడదు ఎప్పుడు, వెరీ ఇంపార్టెంట్. అండ్ మన అహంకారాన్ని చూపించుకోకూడదు. ప్రగతిని నేను గొప్పలు చేశాను, ఇది చేశాను, తెలుసా అసలు నేను ఎలా ఉండేవాడిని, ఎలా మారాను, నేను ఇంత పెద్ద అయ్యా, నేను ఇప్పుడు ఇలా చేయగలుగుతున్నాను, అలా చేయగలుగుతున్నాను గొప్పలు చెప్పుకోకూడదు. ఇది గురువు గారి కృప వల్ల అయింది. గురువు గారి కృప వల్ల నేను మారగలిగాను, కానీ అలా అనుకోవాలన్నమాట. అరే నేను ఒక మంచి సర్వీసెస్ చేస్తున్నాను, ఎక్స్పర్ట్గా చేస్తున్నాను అనే ఒక గర్వంగా గుండె పట్టుకుని ఇలా 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 చెప్పుకూడదు. సో డివోటీ షుడ్ బి హంబల్. ఓకే, ఇది చేయగలుగుతున్నా, అది ఎలా సాధ్యం? ప్రభుపాద కృప వల్ల, గురు కృప వల్ల.
వైష్ణవులకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి చేయగలిగాను. వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే, ప్రభుపాదే రాకుండా పోయి ఉంటే, గురువే రాకుండా ఉంటే నా లైఫ్లో నేను ఏం చేసి ఉండేవాడిని? మాయలో విహారం చేసేవాడిని నేను. మాయా మాయా అని తిరిగేవాడిని లైఫ్ అంతా. తెలియక జీవన లక్షణం ఏంటో తెలియకుండా ఈ శరీరం వదిలేసి ఉండేవాడినేమో. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. గొప్పలు చెప్పుకోకూడదు, మా అహంకారాన్ని చూపించుకోకూడదు, నేను ఇంత గొప్ప అని. అలా మిగతా వాళ్ళ అహంకారం మీద కొట్టకూడదు మనం. కొంతమంది అహం ఉంటుంది, ప్రతి వాళ్ళకి వాళ్ళ అహం ఉంటుంది, ఒక బెలూన్ లాగా. ఆ బెలూన్ వాళ్ళు చాలా భద్రపరుచుకుంటారనమాట. దాన్ని వెళ్ళి మనం పిన్నిస్తూ కూర్చోకూడదు. అదొక్కసారి పేలిందంటే భక్తుడు పాపం తన వ్యవహారం అన్నీ పోగొట్టుకుంటాడు. నాట్ గుడ్. వి షుడ్ నాట్ టచ్ ద ఈగో ఆఫ్ ఎ డివోటీ అండ్ వి షుడ్ నాట్ పుల్ అవుట్ ద ఫాల్ట్స్ ఆఫ్ ఎ డివోటీ. అందరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరు ఉంటాయి. మీలో అందరూ ఎవ్వరు దీనికి ఎస్కేప్ కాదు. అందరిలో కొన్ని కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఈగోలు ఉంటాయి. వీటిని టచ్ చేయకూడదు, తెలుసుకోవాలి. ఇవి శుద్ధ హరినామ సంకీర్తన ద్వారా, సాంగత్యం ద్వారా నెమ్మదిగా విషయంలో మార్పులు వస్తాయి. ఆ నమ్మకం ఉంచాలి. అందుకే మన సాంగత్యంలో ఇలాంటివి పెంచుకోవాలి. నిత్య హరినామ సంకీర్తన. ఇప్పుడు మనము మీ అందరి సహకారం, మీ అందరి ఉత్సాహంతోనే మనం చేయగలుగుతున్నాం. అందరూ రండి ఇలాగా. ప్రతి ఏకాదశి ఎక్కువ మాలలు చేయండి, సాంగత్యంలో రండి, ఇలా క్లాసెస్ అటెండ్ అవ్వండి, సేవలు చేయండి. అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో మనం బయటికి వెళ్ళిపోయి ఇష్టంగా ఉంటానా అంటే అప్పుడు మనం నష్టపోతాం, మొత్తానికి నష్టపోతాం. అందుకే ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో సహిస్తూ మెరుగుపడండి భక్తి మార్గంలో, వైష్ణవ వ్యవహారంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎస్, రిమైనింగ్ మనము ఇలాగ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్రభుపాద వాణి గురించి కూడా, ఇవి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో డూ యూ ఫీల్ ఇట్స్ హెల్ప్ఫుల్? మనం ఇలాగ డిస్కషన్ ఇలాగ కొంచెం పెట్టుకుంటే మీకు ఇది పర్లేదా? ఇలాగా అంటే టైం పడుతుంది, బట్ ఇది ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు రథయాత్ర వస్తుంది అనమాట. రథయాత్ర ఇంకా ఇది ఇంపార్టెంట్, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. డివోటీస్ ఎలా డీల్ చేస్తారు, మీకు టెస్టింగ్ గ్రౌండ్, ఎగ్జామినేషన్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఎలా వివరిస్తాను కూడా తెలుసుకుంటారు. ఎస్ ఎస్ ప్రభు, ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ప్రభు. ప్రభు, వన్ మోర్ థింగ్, నేను ఇందాక మీరు జూనియర్స్ ఓన్లీ ఈక్వల్స్ నే కౌగిలించుకోవాలి అని అన్నారు చూసారా, ఆ ఆస్పెక్ట్ లో మనం అంటే అంటే ఎక్స్పీరియన్స్ అంటే జూనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జస్ట్ వాళ్ళ మీద చేసి చక్కగా దగ్గర తీసుకుని మాట్లాడితే దే ఫీల్ సో కంఫర్టబుల్ ప్రభు. అంటే ఫీల్ కంఫర్టబుల్ అంటే ఓకే వీళ్ళు సీనియర్స్ అని అలా దూరంగా ఉండకుండా ఉండాలంటే జూనియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈజీగా వస్తారు కొంచెం, నాకు అలా అనిపించింది. అతిథులు న్యూ డివోటీస్ని మనం ఒక రెస్పెక్ట్ఫుల్ మూడ్లో, నేను ఒకసారి యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు డివోటీ సంగత్యంలో, నేను అప్పుడు NIT స్టూడెంట్ అనమాట. ఒక గర్వంతో వెళ్ళాను క్యాంప్కి. ఐఎమ్ మెకానికల్ ఆనర్స్ డిగ్రీని పొందిన వాడిని అని గర్వంతో మొహం పైకి పెట్టి వెళ్ళాను ఆ క్యాంప్కి. మాకు ఇంత మర్యాద, రాగానే మాకు అక్కడ మర్యాద ఇచ్చారు. ప్లీజ్ కీప్ యువర్ షూస్ హియర్ అన్నారు. ఐ కెప్ట్ షూస్ పెట్టాను. తర్వాత నేను స్పెషల్, ఎందుకంటే నేను డివోషన్లో ఉన్నాను అనుకున్నాను. ఓకే, నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్రంట్లో ఒక డివోటీ వచ్చాడనమాట. ధోతి కుర్తాలో ఉన్నాడు, తిలకం పెట్టుకుని. హైట్లో నాకన్నా చిన్నగా ఉన్నాడు. నాకన్నా చిన్నోడై ఉంటాడు అనుకున్నాను. అంటే 2 చేతులు జోడించి వంగి వెల్కమ్ టు IIT కడపూర్ వాయిస్ అంటే, మేము ఒక యూత్ సెంటర్కి వెళ్ళాం IIT కడపూర్ దగ్గర. వెళ్ళి వెల్కమ్ టు IIT కడపూర్ వాయిస్ అని లోపల పిలిచాడు. యాక్చువల్లీ అట్లీస్ట్ ఈయనకైనా తెలిసింది ఎంత గొప్పవాడో అని అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆ రోజు సాయంత్రం తెలిసింది, ఎవరైతే అలా వంగి దండం పెట్టాడో, వెల్కమ్ చేస్తాడు మా అందరి స్టూడెంట్స్ అందరినీ, ఈజ్ ద ఓవరాల్ కోఆర్డినేటర్. లాస్ట్ 6 years నుంచి భక్తి చేస్తున్నాడు. ఆయన MTech IITలో సెకండ్ ఇయర్ జాబ్ వచ్చేసి, అక్కడ ఇప్పుడు కాలేజ్కి అంటే కంపెనీకి వెళ్ళే ముందు అక్కడ టైం స్పెండ్ చేసి మా అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి
అక్కడ ఏర్పాట్లన్నీ తనే చేశాడని తెలిసింది. సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఇది సీనియర్ బ్రహ్మచారిను కల్కట్టా ప్రేమ్ స్వరూప్ ప్రభు. సో ఆయన ఫస్ట్ టైం అలా చూడగానే అరే ఇంత సీనియర్ ఆయన ఈ విధంగా వ్యవహరిస్తాడు, అమేజింగ్. తర్వాత నెక్స్ట్ రోజు స్టేషన్కి వెళ్తున్నప్పుడు వచ్చిన పక్కన కూర్చుని నా నా మీద భుజం మీద చేయి వేసి హౌ యూ ఫెల్ 2 days బాగానే అయిందా? ఐ ఫెల్ట్ అరే నేనేమో గర్వంగా ఫీల్ అయ్యాను. ఈయనేమో అసలు సీనియర్ అనే ఫీలింగ్ లేకుండా నాతో ఎంత ఫ్రెండ్లీగా డీల్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన మీద మర్యాద పెరిగింది. సో సమ్టైమ్స్ మనం బ్యాట్ చేసేప్పుడు జూనియర్స్కి ఆబ్వియస్లీ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దమ్. కానీ జూనియర్స్కి ఎలా ఉండాలండి? అలాంటి సీనియర్స్ చూసినప్పుడు వాళ్ళ మీద మర్యాద ఉండాలి. ఓ బ్యాట్ చేస్తానంటే నేను నా ఫ్రెండే కదా, మాతాజీ మీరు బాగానే భక్తి చేస్తున్నారు, కానీ ఐ థింక్ మీరు కొంచెం ఇందులో కొంచెం ఇలా డీల్ చేస్తారని అలా పొరపడకూడదు. ఆ జూనియర్స్ వెరీ ఇంపార్టెంట్. సీనియర్స్ బ్యాట్ చేసినప్పుడు జూనియర్ నేను కూడా వాళ్ళకి ఈక్వల్గా అని పరిగణించుకోకూడదు. ఇందాక మనం మాట్లాడిన పాయింట్ ఏంటంటే ఈక్వల్స్ని దే షుడ్ హ్యావ్ ఎ వెరీ కాంజియల్ రిలేషన్షిప్స్ అన్న. కౌగిలించుకోవడం ఇక్కడ ప్యాట్ చేయడం రెండు డిఫరెంట్. ఒక సీనియర్ ఒక జూనియర్ మాతాజీని ప్యాట్ చేయడం డిఫరెంట్. ప్యాట్ చేయడం అంటే భుజం మీద చేసి మాతాజీ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పడం. ఇంకోటి ఒక సీనియర్ ఒక వైష్ణవి తన ఈక్వల్ వైష్ణవితో కలిసినప్పుడు వాళ్ళకి ఆలోచించుకోవడం లైక్ ప్యాటింగ్ ఇచ్చేదారు లైక్ అది మేక్స్ ఎ మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏదైనా పాయింట్ కానీ ప్రశ్న కానీ ఇదేమంటూ షేర్? ఎనీవన్ వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? హరే కృష్ణ. ప్రభుజీ దండోతున్నాం ప్రభుజీ. ఎస్ విజయ. ప్రభుజీ ఎవ్రీడే ఒక కొత్త విషయం తెలిసింది, ఎలా ఆచరించాలి అనేది ప్రామాణికంగా తెలుసుకోవటం చాలా క్లాస్ బాగుంది ప్రభు. చాలా చాలా బాగుంది. ఇందులో కొన్ని నాకు డౌట్స్ ఉండేది, ఇలా బిహేవ్ చేయొచ్చా లేదా అనేది సంకోచాలు ఉండేది. ఇలా క్లాస్ ద్వారా అవన్నీ కూడా కాన్ఫిడెన్స్ వస్తా ఉంది. అపరాధం చేయకూడదు అనేది తెలుసు, మరి ఏం చేస్తే అపరాధం అవుతుంది, ఎలా బిహేవ్ చేయాలి అనేది కాన్ఫిడెన్స్ లేదు ప్రభుజీ. ఇలాగా మీరు చెప్తా ఉంటే ఇంక ఇలాగా మనం చెయ్యాలి అంటే గురువు ప్రామాణికత ఎంత ఇంపార్టెంట్ అనేది సీనియర్స్ కూడా ఇప్పుడు చూస్తూ కొన్ని నేర్చుకుంటాను నేను, సీనియర్ డివోటీస్ ని చూస్తూ. ఇప్పుడు మీరందరూ ఒక సెట్ ఆఫ్ వైష్ణవాస ఇక్కడ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు ఫర్ ద విజయవాడ ఫర్దర్ కాంగ్రిగేషన్కి మీరందరూ సీనియర్ గ్రూప్ కింద ఉంటారు. సో మీరందరి వ్యవహారాలు ఇప్పుడు చెప్పే ఆస్పెక్ట్స్ మీరు పర్సనల్గా మీ లైఫ్లో అప్లై చేస్తూ వెళ్తే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అది చూసి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటారు. వాళ్ళు ఎన్ని వినక్కర్లేదు. ఈ ఆడియోలు ఉంటాయిలేండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా, బట్ ప్రాక్టికల్గా కనపడాలి కూడా కదా. ప్రాక్టికల్గా కనపడాలంటే అది డివోటీ సెపరేట్ చేయాలి తమ లైఫ్లో. సో యు ఆల్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. మీరందరూ విజయవాడ కాంగ్రిగేషన్, నాట్ ఓన్లీ విజయవాడ, మీ విజయవాడలో వ్యవహారం బాగుంది, ఇక్కడ వైష్ణవ సదాచారం బాగుంది, డివోటీస్ దే ఆర్ హోమ్లీ, దే వెల్కమ్. ఈ ఆస్పెక్ట్ని మనం నిరూపించుకునే స్థాయి ఎప్పుడు ఉంటుంది అలాంటి అది ఆ వ్యవహారాన్ని ఎక్స్ప్రెస్ చేసేది ఇలాంటి రథోత్సవాల్లో, రథయాత్రలు, మనకి అయ్యేనో యాత్రల ద్వారా. సో ఇందులో మనం ఇవి ఎంత స్ట్రాంగ్గా అప్లై చేయగలిగితే పర్సనల్లీ నేను చెప్పిన ఒక గంట లెక్చరు మీరు 10 minutes వ్యవహారంలో చూపించగలరు. సో ఆ శక్తి మీ అందరిలో ఉంది. ఇది బట్ ఓన్లీ థింగ్ డివోటీస్ హ్యావ్ టు అప్లై ఇట్. అప్లై చేస్తే యుల్ సీ దట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఫీల్ కంఫర్ట్, సెక్యూర్ ఫీల్ అవుతారు, వైష్ణవ సాంగత్యంలో రావడానికి ఇష్టపడతారు, భయపడరు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పుకోవాలి మనసులో మాట అనే భావనతో వస్తారు. బాబురే ఇక్కడ నేర్చుకునేది ఏముంది, అన్నీ నేను చూస్తుంది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి
అలా ఉండకూడదు అనమాట. ఓకే, సో యు ఆల్ హు ఆర్ రెగ్యులర్లీ అటెండింగ్ దిస్ సదాచార క్లాసెస్, యు ఆల్ విల్ మేక్ హిస్టరీ. మీ వ్యవహారం ద్వారా మీరు ఒక పునాదులు లేపుతున్నారనమాట విజయవాడ ఇస్కాన్కి. తద్వారా వచ్చే భక్తులకి ఒక ఆస్పెక్ట్లో మీరు ఒక గైడింగ్ మోడల్, ఒక రోల్ మోడల్ కింద మారేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇంకోళ్ళు చూపించడం కోసం వైష్ణవ వ్యవహారం చేయట్లేదు మనం. ఇది చూపించుకోవడం కోసం చేయండి. అలా అయినా మనలో మార్పులు వస్తాయి. అలాగైనా మనలో మార్పులు వస్తాయి, వ్యవహారంలో వస్తాయి. కానీ యాక్చువల్లీ చేసేది కృష్ణుడిని ప్లీజ్ చేయడం కోసం, హరి గురువుల్ని ప్లీజ్ చేయడం కోసం, వైష్ణవుల్ని ప్లీజ్ చేయడం కోసం. అందుకే అవర్ లైఫ్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ప్లీజింగ్ హరి, గురు అండ్ వైష్ణవాస్. భగవంతుడు, గురువు, అలాగే వైష్ణవుల్ని, వాళ్ళందరినీ ప్రసన్నం చేయడమే మన లక్ష్యం కింద పెట్టుకోవాలి. అందులో వ్యవహారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనము కొన్ని సెక్షన్స్, ఇంకా రెండు సెక్షన్స్ కంప్లీట్ చేస్తాం. తర్వాత వస్తుంది ఏంటది, యాజమాన్యంతో వ్యవహరించేటప్పుడు ఆస్పెక్ట్స్ వస్తాయి. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్యవహారం. అందులో ఇంకోటి, ఇస్కాన్ ఏమిటిది? ఇస్కాన్ ఆర్గనైజేషనా? ఇస్కాన్ ఒక టెంపులా? లేకపోతే ఇస్కాన్ అనేది వైష్ణవ కమ్యూనిటీయా, వైష్ణవ సమూహమా? ఏంటి యాక్చువల్లీ ఇస్కాన్? ఒకసారి ఒకలా డీల్ చేస్తారు, ఇంకోసారి ఇంకోలా యాజమాన్యంగా వస్తారు, ఒకలా నార్మల్గా వస్తారు, ఒకసారి ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ టు నో. ఆ సదాచారాన్ని కూడా మనం చర్చించుకుంటాం. హరే కృష్ణ. ఓకే, ఐ హ్యావ్ అనదర్ కౌన్సిలింగ్ క్లాస్ నాది. సో ఐ టేక్ లీవ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జయ. వైష్ణవ ఠాకూర్కి జయ. హరే కృష్ణ. దండవత్